హలో ఫ్రెండ్స్. వైజాగ్ ఇంకా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఫార్మా కంపెనీస్‌తో మరో 4 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో చూద్దాము. వీటిలో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో మనకి ఈ వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ ఏ కంపెనీలో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో ఆ కంపెనీకెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది? అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది? అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమైతే అవుతుంది. వీటిలో 4 కంపెనీస్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం కదా! వీటిలో ఫస్ట్ కంపెనీ పేరు వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంటుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి టాగూర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి వైజాగ్ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంటుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్‌లో కూడా కంపెనీ యూనిట్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనకి హైదరాబాద్ లొకేషన్‌లో రిక్రూట్‌మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి వైజాగ్ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడే రిక్రూట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఓకే. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి టాగూర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మల్టిపుల్ పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ ఇంకా సేఫ్టీ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. అలాగే వీటికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి డిప్లొమా లేదా బీటెక్ కెమికల్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిప్లొమాలో మీరు కెమికల్ అయినా చేసి ఉండాలి. లేదంటే బీటెక్‌లో అయినా కెమికల్ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ అయితే చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. అలాగే మినిమమ్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ ఎవరికైతే పాస్ అవుట్ ఉంటారో అంటే 10థ్ క్లాస్ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకొచ్చేసి ఆపరేటర్ లేదా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపరేటర్ అనే పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 10 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి మీ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని సీనియర్ ఆపరేటర్ ఇలా మనకి పొజిషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఎవరైతే 10థ్ క్లాస్ మీద జాబ్ చేయాలి ఫార్మా కంపెనీస్‌లో అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సేఫ్టీ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ అనే 2 పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి డిప్లొమా ఇంకా బీఎస్సీ రిలేటెడ్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీరు అందరూ కూడా ఈ సేఫ్టీ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. 5-10 ఇయర్స్ మధ్యలో మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ మాత్రం ప్రొడక్షన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు డిప్లొమా లేదా బీటెక్‌లో కెమికల్ చేసి ఉండాలి. లేదా బీఎస్సీ కెమిస్ట్రీ అయినా పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెషర్స్. అలాగే 6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి మనం రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి మండే టు సాటర్‌డే రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మాత్రం ఇక్కడ ఏవైతే కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారో ఈ నంబర్‌కి కాల్ చేసి ఆ తర్వాతనే వెళ్ళండి. ఆ రోజు ఇంటర్వ్యూ ప్యానెల్ వచ్చిందో రాలేదో తెలుసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే ఒకవేళ ఇంటర్వ్యూ ప్యానెల్ రాలేదు అంటే మీరు వెళ్లి కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాత్రం ఈ నంబర్‌కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళండి. నంబర్ వచ్చేసి 8977746889 ఇంకో నంబర్ వచ్చేసి 9100555611 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కాల్ చేసి కనుక్కొని వెళ్ళండి. లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. టాగూర్ ల్యాబొరేటరీస్ యూనిట్ 3 జేఎన్ ఫార్మా జేఎన్ ఫార్మసిటీ పరవాడ అనపకపల్లి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే వైజాగ్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 10థ్ క్లాస్ అలాగే బీఎస్సీ ఇంకా డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, ఇయర్లీ బోనస్ ఉంటుంది. అలాగే ఇయర్లీ ఇంక్రిమెంట్ దాంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ ఇంకా మెడిక్లెయిమ్ కూడా మనకి కంపెనీ
ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఇక్కడ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 4థ్ అలాగే 7థ్ ఈ 2 డేస్ మధ్యలో ఏవైతే డేస్ ఉన్నాయో ఆ డేస్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 4థ్, 5థ్ అలాగే 6థ్ ఇంకా 7థ్ 4 డేస్ పాటు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ గురించి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వేర్ హౌస్, క్యూసీ, ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ అనే ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్‌లో మనకి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్‌లో అయితే మనకి రిక్రూట్‌మెంట్ తీసుకోవడం జరుగుతుంది. నాచారంలో దీనికి సంబంధించిన ఫార్ములేషన్ యూనిట్ ఉంటుంది. అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ క్యూసీ ఇంకా వేర్ హౌస్ నాచారం యూనిట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ లొకేషన్‌లో మనకి రిక్రూట్స్ చేసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి లొకేషన్ శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ యూనిట్ 2 ఐడియా నాచారం అని చెప్పి ఇచ్చారు కదా! ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 4థ్ నుంచి 7థ్ వరకి. అంటే మనకి 2nd నుంచి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే డేట్స్ అయిపోయినాయి కాబట్టి నేను 4థ్ నుంచి అని చెప్పి మెన్షన్ అయితే చేశాను. 4థ్ నుంచి 7థ్ మార్చ్ వరకి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఏ రోజైతే మీకు కంఫర్ట్ అనిపిస్తుందో ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. మార్నింగ్ 10:00 నుంచి 3:00 వరకి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా బీఫార్మసీ గానీ, ఎంఫార్మసీ గానీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే 0-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇక్కడ కూడా రిక్రూట్ అయితే చేసుకోవట్లేరు. సో, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. వేర్ హౌస్ అంటే ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే దీంతో పాటు మనకి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి క్యూసీ అలాగే ప్రొడక్షన్, ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. అవి కూడా ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. 2-8 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిలవెంట్ ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో ఒకసారి చూసుకొని మీకు రిలవెంట్‌గా ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్. ఫ్రెషర్స్ మాత్రం మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఈ శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ నాచారంలో ఏదైతే యూనిట్ 2 ఉందో శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించింది అక్కడ లొకేషన్ ఆ లొకేషన్‌లో మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. అక్కడికెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ ఇంకా పాన్ కార్డ్, దాంతో పాటు ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సీటీసీ ఇంకా 3 మంత్స్ పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రం అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ ఇంకా పాన్ కార్డ్ ఈ 4 సర్టిఫికేట్స్ తీసుకొని డాక్యుమెంట్స్ మీరు ఎళ్తే సరిపోతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెట్రోకెమ్ అనే కంపెనీలో వచ్చేసి మనకి 4థ్ నుంచి 6థ్ వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిగ్రీలో మీరు ఏ స్పెషలైజేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి హైయర్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. లేదా మీకు డిగ్రీ పాస్ అవుట్ అయినా పర్లేదు. మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. మెట్రోకెమ్ అనే కంపెనీలో ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏపీఐ లిమిటెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. మెట్రోకెమ్ ఏపీఐ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ నేమ్ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని చూసుకుంటే ఈ మెట్రోకెమ్ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉన్నాయి ఫ్రెండ్స్ యూనిట్స్. కాకపోతే మనకి ఇంటర్వ్యూస్ మాత్రం హైదరాబాద్‌లో ఏదైతే దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుందో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చేసి ద వాటర్ మార్క్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ వైట్ ఫీల్డ్స్ కొండాపూర్ హైటెక్ సిటీ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి
ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళది నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ప్రశాంత్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ 8637085495 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్డేటెడ్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి పే స్లిప్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ లెటర్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రం అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఆధార్ కార్డ్, దాంతోపాటు పాన్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఇంకా ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళొచ్చు. మార్నింగ్ 10:00 నుంచి 3:00 వరకు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కొండాపూర్లో ఏదైతే దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుందో ఆ లొకేషన్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ చూడండి ఇక్కడ, ద వాటర్ మార్క్ బిల్డింగ్, 3rd ఫ్లోర్, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్ హైటెక్ సిటీ అని చెప్పి ఈ లొకేషన్ ఏదైతే ఇచ్చారో ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది దీనికి క్వాలిఫికేషన్. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనే కాదు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది కదా, ఆ నెంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి 8th మార్చ్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీ ఖాళీగానే ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 8th మార్చ్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. 0 to 10 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా అవకాశం ఉంది. ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ, ఇంకా డిప్లొమా, అలాగే బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఎస్వీఎల్ కార్పొరేట్ ఆఫీస్, శ్రీరామ్ పార్లర్ బ్యాక్ సైడ్, 3rd లెఫ్ట్, 58th వార్డ్, సచివాలయం 1st ఫ్లోర్, కుర్మనపాలెం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఏదైతే కేశవరం అనే విలేజ్ దగ్గర ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు జాబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనకాపల్లి దగ్గర. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం మనకి ఇక్కడే కండక్ట్ అయితే చేస్తున్నారు, వైజాగ్‌లో. ఓకే. దీనికి సంబంధించి కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్స్ వచ్చేసి 8886679497, అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 8886603270 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. అది కూడా చూసుకోండి. 8th మార్చ్ రోజు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే వైజాగ్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.